రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు ముషీరాబాద్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ డివిజన్లోని చాపల మార్కెట్, కుమ్మరి బస్తీ, ఫ్రెండ్స్ కాలనీ తదితర బస్తీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. సంక్షేమ పథకాల పేరున ప్రతి ఒక్కరిని లూటీ చేసిందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. అన్ని వర్గాలకు సమన్వయంగా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముషీరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. పాదయాత్రలో భాగంగా చేపల మార్కెట్లో పాదయాత్ర జరిపి ప్రతి ఒక్కరిని కలిసి సంప్రదించడం జరిగింది. నాతో పాటు నరేష్ గారు, కిరణ్ గారు, జనసమితి నగర అధ్యక్షుడు మా నరసన్న గౌడ్ గారు అందరూ కూడా నిన్న కూడా పాదయాత్ర చేసిన మేమందరం మిత్రపక్ష అందరం కూడా ఇదందరం పాదయాత్ర చేసుకుంటూ పోతే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పథకాలే కానీ నిన్న మేనిఫెస్టో కూడా అన్ని సంఘాలకు, బీసీ సంఘాలకు కానీ, గౌడ సంఘం కానీ, యాదవ్ సంఘం అందరికి కూడా బడ్జెట్ ఇచ్చి కార్పొరేషన్ మళ్ళీ ఆయనను మంచి పకడ్బందీగా చేస్తామని మా మేనిఫెస్టోలో ఉంది. ఆడబిడ్డ పుడితే 1,00,000 రూపాయలు, తులం బంగారం, ఇవైతే గ్యాస్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, పేపర్ మనది 6 పథకాలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. వీళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమ్ముతలేరు. ప్రజలు నమ్మక ద్రోవులు అయిపోయారు. వాళ్ళు నమ్మకస్తులను నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన పార్టీ. కర్ణాటకలో చెప్పిన మాట చేసింది, అక్కడ చెప్పిన అన్ని చేసింది. బస్సు ఫ్రీ, ఆడబిడ్డలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు. బస్సు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పథకాలు. అన్నీ కూడా ఈరోజు కుటుంబ పాలన పారదోలడానికి పబ్లిక్ అందరూ నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చింది ఒకరు, తెలంగాణ గురించి పోరాడింది ఒకరు. వీళ్ళు మింగి తిని 6,50,000 కోట్లు అప్పు వేసిన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన రాష్ట్రంగా చేసిన ఘనత ఎవరికంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళంతా కుటుంబ సభ్యులు. రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుక తినేసి. అందుకోసం మేము ఇంటింటికి ఎక్కడ పోయినా అడుగడుగులా కూడా మాకు చెప్తారు. ఈసారి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి పోరాడింది, కాంగ్రెస్ ఓటేస్తాం. కాంగ్రెస్ కూడా అన్ని విధాలా ఇక్కడ స్థానికంగా సమస్యలకు వస్తే అన్నీ కూడా